అమలాపురంలోనే ఉండాలని ఫిక్స్ అయ్యి హైదరాబాద్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు మళ్ళీ? తిన లాంగ్వేజ్ తెలంగాణ కదా. ఓకే. సో అక్కడ ఆంధ్ర వచ్చేసరికి కొంచెం లాంగ్వేజ్ డిఫరెన్స్ రావడం. ఇంకొకటి ఏంటంటే తనకి చాలా మాటలు చెప్పేవాళ్ళు. అంటే ఆ పిల్ల అట్లా, ఈ పిల్ల ఇలా ఉండేది, అసలు చాలా ఎందుకు వరకు అయితే ఒక చేసుకున్నావు? ఓపెన్గా చెప్పునా, ఎవరికి నచ్చేది కాదు. అరే ఎందుకురా జీవితం వేస్ట్ అన్నట్టుగా కొందరు నెగిటివ్గా అయితే ఇలా చెప్పేసి మనము ఇక్కడ నాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళావు ఆ లాంగ్వేజ్ వస్తుంది వాళ్ళది, ఏదైనా చెప్తున్నా అంటే వాళ్ళకి ఇస్తున్నా, అట్లా ఏదేదో నాకు అర్థమయ్యేది కాదు. ఇట్లా చాలా జరిగినాయి. అయినా కూడా తిన చేసేలాంటిది ఒక పని అట్లాంటిది అక్కడ ఏం అంటే అక్కడ మొత్తం అంతా వేట. అమలాపురం అంటే అమలాపురం కాదు, అమలాపురం నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ లోపలికి ఫుల్ విలేజ్ మాది మొత్తం. అక్కడ ఓన్లీ వేట. ఓకే. సో అలాంటి ప్లేస్ లో ఉండడం కష్టం. సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతుంటారు వాళ్ళు. మనకేంది ఒక స్విమ్మింగ్ పూల్ లో దిగి కూడా నేను పైకి రాలేదు. ఇంకా తినేందుకు ఇబ్బంది పెట్టడం. అయినా ఎప్పటికైనా రావాల్సిందే కదా. హైదరాబాద్కి వచ్చి రెంట్ హౌస్ తీసుకొని రాగానే ఇల్లు ఇచ్చారు. పోనీ హైదరాబాద్కి వచ్చాక మా ఫ్రెండ్ ఉంది అమ్మాయి డాక్టర్, తన ఇంటికి వెళ్ళండి. వెళ్ళేసి ఇలా సంగతి అంటే అరే ఇంత లేట్ రా అన్నయ్య అని చెప్పేసి వదిన కూర్చో అన్నయ్య వెళ్ళొస్తాడంటే నేను వెళ్తాను అన్నాను. అనగానే టిఫిన్ చేసి వెళ్ళండి అని ఈమె అక్కడ ఉంది. నేను వెళ్ళి ఒక రూమ్ చూసుకొని వచ్చేసాను మాదాపూర్లో. దీన్ని తీసుకెళ్ళాను, చూపెట్టాను, నచ్చింది అన్నది. ఒక 10 రోజులకి షిఫ్ట్ అయిపోయాము. మీరేం జాబ్ చేసేవాళ్ళ హైదరాబాద్ వచ్చిన తర్వాత? లేదంటే వెళ్ళాను. ఏం జాబ్ చేసేవాళ్ళు? లేదు వెళ్ళాను, వెళ్దామని వెళ్తే అక్కడ ఒక డీమార్ట్ అట్లాంటి దానికి వెళ్తే ఇక్కడ చాలా కస్టమర్స్ వస్తారు, మిమ్మల్ని చూసి వద్దు. కొండాపూర్లో నాకు ఒక కోపం వచ్చిన సీన్ ఎక్కడంటే కొండాపూర్ వెళ్ళినాం. అక్కడ ఒక కూరగాయల షాప్ ఎక్కడ అని చెప్తాను. కొండాపూర్ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కూరగాయల షాప్ ఉంది. అయితే నేను ర్యాపిడో చేసేవాడిని. అయితే ఆయన ఉండేసి అక్కడ ఓనర్ అంట. ఉండేసి బాబు మీ దాంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే చెప్పండి, చదువుకున్న అమ్మాయి కొంచెం రాసి లెక్కలు చేసేయాలి అంటే మా వైఫ్ ఉంది, కొంచెం ఇలా జరిగింది, పెట్టుకోగలుగుతారా, మీకు బరువులు ఏం మోయలేదు, రాసి నీకైతే లెక్క అయిపోతుంది అని చెప్పేసి నేను అన్నా. అనగానే సరే అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి 1-2 గంటలు వెయిట్ చేసి మనం కూర్చోబెట్టి మరి వెయిట్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సైలెంట్లు ఉందేమో అనుకున్నా. అంటే ఒకసారి మీ ఫోన్ ఇయరా, ఫోన్ చేసుకుంటానే ఆ పని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఆ నెంబర్ కొట్టినాయి. వెళ్ళింది. ఏమైందమ్మా లెక్కలు అయిపోయినాయా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ ఫోన్ ఎత్తిండు, నా ఫోన్ ఎత్తలేదు. బాధపడ్డది. వద్దు ఇంకేదన్నా చూద్దాం కానీ నువ్వు టెన్షన్ పడకు. అట్లా చాలామంది ఇప్పుడు బయటకు పంపినా కానీ మరి చీప్గా చూస్తారు జనాలు. పైకే మాట్లాడతారు కానీ కొందరికి ఎట్లా అంటే అజ్జయ్ ఇజ్జి చాలామంది చూస్తారు కదా అమ్మాయిని డీమార్ట్లో పనిచేసే వాళ్ళని, తెలియలేదా అని అది ఇది ఇంత మాట్లాడుతుంటారంటే వాళ్ళు చదువుకున్న చదివేంది, వాళ్ళ పిల్లలకి చెప్పే పనులేంది అనిపిస్తుంటారు. అందుకని చెప్పి బయట ఎక్కడికి వద్దాము అని చెప్పి అందుకే హైదరాబాద్ నన్ను చాలా బాగా పెట్టిందని చెప్పాను. కానీ ఇప్పుడే అదే హైదరాబాద్ ఇప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, ప్రేమ కూడా పంచుతుంది మీలాగా నాలాగా. ఇదైతే నేను ఓపెన్ నుంచి. అవునా? మీరు ర్యాపిడో చేసేవాళ్ళ హైదరాబాద్? ఇప్పుడు జొమాటో కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు మొత్తానికి? జొమాటో చేస్తున్నాను. జొమాటో ర్యాపిడో మానేస్తున్నాను. ఒట్టి జొమాటో అంతే. అంతకుముందు ఇక్కడ మాదాపూర్లో ఉన్నప్పుడు చేసేది ర్యాపిడో. అంటే కొద్ది రోజులు ర్యాపిడో చేసిన తర్వాత ఒక ఆఫీసులు ఉంటారు కదా, ఇలాంటి ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి దించడం అలా జరిగేది కొన్ని ఆఫీసులు. ఇక మాకు నచ్చక అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జొమాటోనే చేస్తున్నాయి. జొమాటో చేస్తున్నాయి. సరిపోతే జీతం డబ్బులు నెలకి? కష్టపడాలి, కష్టపడితేనే అవుతుంది. కష్టపడ్డా బాధమ్మా. అలానే కాదు, ఎలాగైనా అది కష్టపడండి, అది కాదు ఇది కాదు, కష్టపడండి ఏది రాదు, అదే ప్రాసెస్. కాకపోతే ఏమైందంటే నీకు ఎందుకు ఏదన్నా ఇంత పని చేసి ఇట్లా చెమటలు కానీ అనుకో, నీకు 100 సార్లు చెప్పినాలా అది కొడుతూనే ఉంటుంది, కూర్చోబెడుతుంది. జ్యూస్ తాగుతావా, టాఫీ కావాలా, ఇది ప్రేమేమో కానీ ఇక నన్ను అంత సుఖ పెడితే ఇక నేను పని ఏడ చేయగలుగుతా. కానీ రేపు నాడు ఫ్యూచర్లో కష్టపడగలుగుతానా? ప్రేమగా ఉంటే ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ప్రేమగా ఉంటాయి కదా అవసరం ఉన్నప్పుడు. బావా అరే లేదు అంటే ఎప్పుడు నేను బావా బావా అంటది. ఈ రెండు ఎక్కువ పిలుస్తాను. అంటే ఏవండి ఏంటండి అట్లా నాకు ఎందుకో
నచ్చలేదు, నేను బావా అని పిలుద్దాం అట్లా అనుకుంటున్నా, అనే నీకు ఓకేనా అంటే సరే ఓకే. నువ్వు ఎలా అంటే ఇప్పుడు కూడా పిలుస్తాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు గొమ్మనే వచ్చేస్తే మా అమ్మ చిన్ని ఏంటది అని చెప్తుంది. అప్పుడప్పుడు రే రా ఉంటది. ఇక మామూలుగా అయితే ఎట్లా పిలిచినా సరే బాగానే ఉంటది, కానీ ఇక నేనైతే అరే అమ్ములుగా అమ్ములుగా అని పిలుస్తాను. అమ్ములుగా అరే అమ్ములుగా అంటుంటా, బుజ్జిగా అంటుంటా. బుజ్జిగా అమ్ములుగా ఆ పేరు ఓ రోజు బుజ్జి ఫస్ట్ బుజ్జి బుజ్జి అంటుండే, బుజ్జి బుజ్జి అంటుండే. ఒక రోజు అరే బుజ్జోడా అని పిలిచిన. ఆ పేరు మొత్తం వైరల్ అయిపోయింది ఆ ఊరంతా. వైరల్ అయిందా? బడేంది బుజ్జి ఆరడైంది, బుజ్జోడు ఆరడైంది. అది అంటే విలేజ్ సైడ్ కదా, అంటే ఏం జరిగినా వింతే అక్కడ, ఏం జరిగినా వింతే. సో అంటే చిన్ని బుజ్జోడా బుజ్జి అని చెప్పి మీ అందరికి నేను తన పేరు ఇప్పటి వరకు చెప్పించలేదు, ఎందుకంటే కావాలని ఆపా స్టార్టింగ్ నుంచి. సో ఒక్కసారి మీ పేరు మా ఆడియన్స్ అందరికి చెప్పండి. వీరవేణి నా పేరు. వీరవేణి, వీర మహిళ మామూలుగా ఉండదు మరి. వీరవేణి పేరుకి తగ్గట్టుగానే దొరికారు కదా. ఏం చేస్తాం, అంత మంచి వైఫ్ దొరకడం మీ అదృష్టం అండి, కాదా? సరే అండి, మంచి వైఫే. మార్కెట్కి వెళ్ళి చూస్తున్నప్పుడు నైఫ్ కూడా మంచిగానే కనిపిస్తుంది. మా నైఫ్ కూడా మంచిగానే కనిపిస్తుంది, కోస్తే కదా తెలిసేది దాని గురించి. వైఫ్ కి నైఫ్ కి రెండు సంబంధాలు చాలా ఉన్నాయి. చాలా సంబంధం, దగ్గర సంబంధం ఉందా? ఏంటి బెదిరించారే ఏంటి? తను ఎప్పుడు అంతే అలా నన్ను నవ్వించడానికే చాలా కష్టపడుతూ ఉంటాడు. అంటే నువ్వు నవ్వవు అన్నమాట. నేను నవ్వవా? అవును. సో మీ ఇద్దరు లైఫ్ లో ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుతాను అందరినీ, లైఫ్ లో వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మేము ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా అబ్బా చాలు ఇంకా నేనేం చేయక్కర్లేదు, తన గెలిచింది, తన వేయింగ్ స్టార్ట్ అయింది, ఇంకా నేను అక్కర్లేదు అన్న అనిపించింది. ఏంటంటే వెమ్లవాడ వెళ్ళేసి వస్తుంటే ఒక దగ్గర జాంకాయలు కనిపించేవాడు, ఉప్పు కారం వేసి ఇస్తుంటే చిన్న కవి కావాలరా చాలా రోజులు ఏం తిని అంటే అక్కడ ఆగిన. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరు వచ్చారు, అక్క నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తావు కదంటే అక్కడ రోడ్ హైవే మీద ఉన్న వాళ్ళకి ఏమి ఎట్లా తెలుసు, ఆ పాండబ్బ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ తెలుసు. ఇప్పుడు నేను గుట్టకెళ్తే వాళ్ళు కూడా తెలుసు. అది తలుచుకున్నప్పుడల్లా నాకైతే హ్యాపీ, అమ్మ ఇంకా నేనేం చేయక్కర్లేదు అని. మొన్న రీసెంట్గా ఒక ప్రమోషన్ వీడియో చేసింది, వారిని టాలెంట్ ఇంతుంది నేను పనికిరాని ఇంకా ఉంగట అనుకున్నాను. నేనైతే టాలెంట్ ని ఎవరు ఆపలేదు, ఎవరు సొత్తు కాదు కదా టాలెంట్. జాలిపడి ఎవరు ఆమెను దగ్గర చేసుకోలేదు, జాలిపడి ఎవరు ఆమెను ఇష్టపడలేదు. ఆవిడ వాయిస్ కి, ఆవిడ మాట తీరుకి, ఆవిడ గుండె ధైర్యానికి, ఆవిడ టాలెంట్ కి ఇంతమంది అభిమానులు ఉన్నారు. ఎవరు జాలిపడి అభిమానులు అవ్వలేదు. మీకు చాలా గర్వంగా గొప్పగా చెప్తున్నాం, మీకు ఎవరు జాలిపడి అభిమానులు అవ్వలేదు. రీల్స్ వల్ల బాధ అనిపించింది అంటే నాకు ఒక్కసారి ఈమె రీల్స్ చేస్తుంది బాగానే ఉంది, చాలా మంది వచ్చేసి అక్కడికి ఏమైంది అంటే ఇక నన్ను పక్కన కూర్చోబెట్టుకుని చెప్తా బాబా ఉన్నది చెప్పేస్తా, రేపు ఎవ్వరు అడిగినా చెప్పాల్సింది, ఇప్పుడైనా రేపైనా తెలియాల్సిందే అని. ఆ వీడియోలా నాకు వస్తుంది కోపం, చెప్తుంటే చెప్పు నీ పని తర్వాత చెప్తా అన్నంత కోపం వస్తుంది. నేను ఇలా అయిపోయాను, ఇలా అయిపోయినాక పెళ్లి చేసుకున్నాడు అంత ఎందుకు, నేను ఎందుకు అంత లేపుతున్నావు, నాకు వద్దురా, నాకు నువ్వు ఉన్నది చాలు, నా లవ్ నేను గెలుచుకున్నా, దానికి హీరోనేంది, ఎవరింటికి వాళ్ళు హీరో, నా ఫ్యామిలీకి నేను హీరో. హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే చెప్పేశారు, నేను సాడెస్ట్ మూమెంట్ అని అడగను, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి అవే మాట్లాడుకున్నాం కాబట్టి. సో ప్రౌడెస్ట్ మూమెంట్ మీకు మంచిగా చాలా మంచి కామెంట్ అనిపించి యా ఓకే మనం ఇది చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ అని అనిపించింది. మీరు మెసేజ్ చేసినప్పుడు, మీరు యాంకర్ శివ అదంటే ఆయన నిన్న కాల్ చేసినప్పుడు నేను తింటున్న పైన అప్పుడే పోయి స్పీకర్ ఆన్ చేసి పెట్టుకున్నా. ఆయన ఉండేసి అన్న మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్న, నేను యాంకర్ శివ అని చెప్పేసి మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు హోటల్ ఉంది అందరూ మమ్మల్ని చూస్తున్నారు, అని చూసి గుర్తుపడుతున్నారు ఈమెను చూసి. ఓకే అది ప్రౌడెస్ట్ మూమెంట్ నాకైతే. మీకైతే చాలా నేను చెప్పాలనుకుంటున్నారా? నా హ్యాపీయెస్ట్ మూమెంట్, నా ప్రౌడెస్ట్ మూమెంట్ నా లైఫ్లోకి రావడమే. ఎంత బాగుందో ఈ ఫ్రేమ్ చూడడానికి, ఇలా నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. చాలు ఈ జీవితానికి ఇది చాలు. ఇంత మంచి గొప్ప మనసున్న వ్యక్తుల్ని చూడడం. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక
ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. అంటే మీ టాలెంట్ అండి, టాలెంట్ ఎవరు దొక్కలేరు, ఎవరు ఆస్తి కాదు. ఇందాక ఆయన చెప్పినట్టు ఎవరు ఆస్తి కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకుంటున్నారా? ఐ మీన్ వీడియోలు చేస్తుంది నా కోడలు అని మీ నాన్నగారు? తెలుసు తెలుసు. భయం దొంగతనం చేస్తలేం కదా మేడం. దొంగతనం చేస్తలేదు కదా. భయం ఇంటికి వెళ్ళారా మరి ఎప్పుడైనా ఒకసారి? ఇప్పటికి వెళ్ళలేదు, పక్క వెళ్ళలేదు. రీసెంట్గా మా వాళ్ళు కూడా ఉండేసి అంత దూరం మాదాపూర్లో ఎంత సొంత ఇల్లు అయితే మాది రావంతపూర్లో, అంత దూరం ఎందుకురా, మంచిగా చెడు అవుతుంది, దగ్గర ఉండాలి మనిషికి దగ్గర అంటే సరే అని చెప్పి ఇప్పుడు వచ్చేసి ఓకే వెళ్దామన్నా కానీ మా ఇంట్లో బాధ ఉండదు. పక్కన వాళ్ళకి ఆమెని ఓ పెద్ద ఓవర్ యాక్షన్, అదేదో వింతలు చూసినట్టు. వాళ్ళకి ఏమొస్తుందో ఏమో అర్థం కాదు. మళ్ళీ వాళ్ళని ఇక కోపం వస్తుంటది కానీ వదిలేస్తుంటది కొన్ని తిడితే తప్పు. చాలా వరకు అయితే నేనైతే ఎప్పుడు భయపడలే. బయటకు తీసుకొని వెళ్ళినా, ఎక్కడ తీసుకొని షాపింగ్కి వెళ్తాం, సెల్ఫీలు దిగుతాం, ఊరంతా తిరుగుతాం, ఎక్కడ నేను ఫీల్ కాలేదు. చాలా మంది మేము మొన్న ఉప్పల్ ఒక ఎగ్జిబిషన్ ఉండే, ఆడికి వెళ్ళినాం. అక్కడ పార్కింగ్ చేస్తుంటే ఆమె మొబైల్ చూసిండు, ఇట్లా డ్యూయల్ కెమెరా ఉంది అన్న, బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్ కెమెరా అన్న, మేడం నీ వీళ్ళని చూస్తాం పోనాను అని. మీకు ఏమవుతుంది అంటే, నా వైఫ్ అయిందంటే, ఇట్లా ఎందుకు అయింది అంటే, మీకు చిన్నప్పుడు అయిందంటే, ఇది అయిన తర్వాత నా పెళ్లి చేసుకున్నావా అన్న అంటే, అవునన్నా అంటే, బా వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. వాళ్ళకు ఏం నచ్చిందో మరి అందులో ఏం నచ్చింది ఏంటి, అది గొప్ప విషయం కదా. అందరూ చేయలేరండి మీరు అనుకున్నది కామెడీ. సరే ఒక మాట్లాడు, అందరి విషయం ఏమో నా విషయం చెప్తున్నా. మా అమ్మ ఇలా ఉండి నేను ఆమెకే పుడితే, పుట్టిన తర్వాత నాకు తెలిసి మా అమ్మ కాదు అంటే ఒప్పుకుంటది సమాజం? దీనికి ఆన్సర్ చెప్పండి. ఏదో పోయిన జన్మలో మీరు అదృష్టం చేసేసుకో ఉంటారండి కదా. కానీ ఆ క్వశ్చన్ అది ఏదైతే వర్డ్ ఉందో నిన్ను రివర్స్ చేసి చెప్తాడు. ఓకే, నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అందుకే నువ్వు నాకు దొరికావు అని చెప్పి. అబ్బా, అసలు సీరియస్లీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ నాకు ఏమంటారు, మనస్ఫూర్తిగా ఒక ఫుల్ మీల్స్ లాగా అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ మొత్తం ఏం జరిగింది అనేది ప్రతిదీ నాకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మమ్మీ డాడీకి ఎస్పెషల్లీ, అంటే మీకు నాకెందుకు లేపేద్దామని ప్లాన్ చేసిర్రు పెద్దలు చేసి. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ. బాయ్.